హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అప్డేట్. టుడే వీడియోలో మనం ఎస్ఎస్సిడి 2025కి ఆల్మోస్ట్ మనము రీజనింగ్ అనేది కంప్లీట్ చేసాము. ప్లస్ వచ్చేసి మ్యాథ్స్ అనేది స్టార్ట్ చేసాము. సో ఇందులో వచ్చేసి రీజనింగ్లో మనం ఏ టాపిక్స్ చెప్పామో ఒకసారి మనం చెక్ చేసుకున్నాము. సో ఫస్ట్ వచ్చేసామంటే మనకి ఏముంది, రీజనింగ్ అనాలిసిస్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, నెంబర్ సిరీస్ ఉంది, అర్థమెటిక్ రీజనింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్ చెప్పాను. డిస్క్రిమినేషన్స్ ఎక్కువ డిస్క్రిప్షన్ రాదనుకుంటా ఎక్కువ. సో నెక్స్ట్ చూసామంటే ఫిగర్ క్లాసిఫికేషన్ చెప్పాను, నాన్ వర్బల్ సిరీస్ చెప్పాను, ఇంకా అబ్జర్వేషన్స్ ఇది రాదు. సో బ్లడ్ రిలేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా దాని ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూసామంటే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనమాట. సిమిలారిటీ డిఫరెన్స్ అనేది మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్ వెళ్తారు కదా, అక్కడ చేయొచ్చు అనమాట. చాలా ఈజీగా సార్, డెడ్ ఈజీగా ఉంటుంది ఎగ్జామ్లో. నెక్స్ట్ వచ్చేసి స్పాటివల్ ఓరియంటేషన్ అండ్ స్పాటివల్ విజువలైజేషన్ అండ్ విజువల్ మెమరీ. ఇవన్నీ ఈ 3 టాపిక్లు వచ్చేసి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మీరే చేస్తారనమాట. ఎందుకంటే ఫిగర్ ఉంటుంది. దాన్ని బట్టి మనం అనేది దాంతో చూసి దానికి ఆన్సర్ అనేది పెట్టేలాగా ఉంటుందన్నమాట. అది ఈజీగా టాపిక్స్ అన్నీ ఈజీగా ఉంటుంది. మీకు ఎస్ఎస్‌జిలో మ్యాక్సిమం వచ్చేసి మిమ్మల్ని అంత హార్డ్‌గా అడగరనమాట. మీకు మ్యాక్సిమం 20 క్వెషన్స్‌కి 20 క్వెషన్స్ పెట్టేలాగే అడుగుతారు. ఏదో ఒకటో 2 షిఫ్ట్‌లో మీకు ఒక క్వెషన్ 2 క్వెషన్ హార్డ్‌గా ఉంటుంది. రిమైనింగ్ అనేది మీకు ఆల్మోస్ట్ అన్నీ సింపుల్‌గా అడుగుతారు. రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కటి 20 ట్రై చేయండి. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే స్కోర్ అనేది పెరుగుతుందన్నమాట. సో మన నెక్స్ట్ టాపిక్ చూసామంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జీకే అనమాట. జీకేలో చూసామంటే మనకి మొత్తము తక్కువ టాపిక్స్ అనమాట. కల్చర్ ఉంటుంది, మరి ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలిటీ. నెక్స్ట్ చూసామంటే జియోగ్రఫీ, హిస్టరీ అండ్ సైంటిఫిక్ రీసెర్చెస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇది నేర్చుకున్నా అంటే మీకు ఆల్మోస్ట్ అనేది మొత్తం అనేది కవర్ అవుతుంది అనమాట. సో దీంతో పాటు ఇంకా ఏం నేర్చుకోవాలంటే 2011 ఉంది కదా. సో 2011 సెల్సియస్ ఉంటుంది. సో అది నేర్చుకోండి, దాంతో నుంచి ఖచ్చితంగా బిట్ ఆడతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. సో దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఆడతారు. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అనమాట. స్పోర్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఆడతారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఏముందంటే డాన్సెస్ కదా, డాన్సెస్ దీనిలోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనమాట. డాన్సెస్, ఏ స్టేట్కి ఏ డ్యాన్స్ ఉంది, సో దాంతో ఎవరు ఫేమస్, దానివల్ల ఉంటుంది కదా టాపిక్స్. సో ఆ టాపిక్ నేర్చుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూచిపూడి ఉంది కదా, అది కథకళి, అలా నేర్చుకోండి. సో ఈజీగా ఉంటుంది. దీని నుంచి వెళ్ళడనమాట జీకేలో. నెక్స్ట్ టాపిక్ చూస్తామంటే మనకి మ్యాథమెటిక్స్ అనమాట. సో మ్యాథమెటిక్స్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. మనకి దీంతో ఏ టాపిక్స్ అంటే కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ వచ్చి సింప్లిఫికేషన్ స్టార్ట్ చేస్తాను. సింప్లిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్ అనేది అయిపోయింది అనమాట. సో మనం ఇప్పుడేం స్టార్ట్ చేస్తామంటే డిస్కౌంట్స్ అనమాట. డిస్కౌంట్స్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అనేది తనిగా ఇచ్చాడు. సో నేను ఒకటి చెప్తాను, అన్ని కలిపి చెప్తాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. సో రేషియో ప్రపోర్షన్, పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తున్నాను. మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మీరు ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ నేర్చుకుంటే మీకు ఆల్మోస్ట్ దాంతో నుంచి 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ప్రాఫిట్ నుంచి అడగాల, ఒక లాస్ నుంచి అడగాల, ప్లస్ డిస్కౌంట్స్ ఉంది కదా. సో దీంతో పాటు పర్సంటేజ్ కవర్ అయిపోతుంది అనమాట. ఇదన్నీ నేర్చుకుంటే పర్సంటేజ్ కవర్ అయిపోతుంది. సో అందుకే నేను స్టార్ట్ చేశాను. ఇంతో మీకు ఇంకా ఎక్కువ నేర్చుకోవద్దని, ఇంకా మెన్సురేషన్, ఎందుకంటే మెన్సురేషన్ నేర్చుకోవచ్చు మీకు, ఎందుకంటే డైరెక్ట్ టాపిక్స్ ఉంటుంది. సో డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటుంది అనమాట. సో దట్ మీరు ఇందులో నేర్చుకోవచ్చు. మీకు జీకేలు చూస్తారంటే మీకు జీకేలో వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి మీకు జీకే ఎన్ని క్వశ్చన్స్ జీకే చెప్పేది మర్చిపోయాను. సో మీకు జీకే వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి ప్రతి ఒక్కరూ అన్నీ అటెంప్ట్ చేయండి. 20 అటెంప్ట్ చేయండి తెలిసింటే. లేదంటే మీకు ఫస్ట్ టైం రాస్తున్నా అంటే మీకు, ఎందుకంటే ఫస్ట్ టైం రాసే 20 అటెంప్ట్ చేయండి, ఎందుకంటే తెలుసు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేసి. సో లేదు మాకు కొంచెం ఖచ్చితంగా మనకి మంచి మార్క్స్ రావాలి అనేవాళ్ళు మీరు 10 to 15 అనమాట. ఈ రేంజ్లో అటెంప్ట్ చేస్తారంటే మీకు ఏమవుతుందంటే మార్క్స్ అనేది ఎక్కువ నెగిటివ్ పోదు. ఎందుకంటే నెగిటివ్ పోదు, ప్లస్ వచ్చి మీకు స్కోరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసేవాళ్ళు ఇలా పెట్టండి. లేదు ఫస్ట్ టైం అనేవాళ్ళు, మీకు తెలియదు, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము, మన 2026లో మేము ట్రై చేస్తాం అన్నారు, 2020 అటెంప్ట్ చేయండి. ఓకే, అన్ని 80 క్వశ్చన్స్కి ఉంటుంది, 80 అటెంప్ట్ చేయండి మీరు. అది ఇంగ్లీష్ ఎలా ఉందో అని చెప్పేసి నేను ఇప్పుడు ఇదైంది కదా, నెక్స్ట్ మ్యాథ్స్లో ఎన్ని క్వశ్చన్స్ ట్రై చేయొచ్చు. నేను చెప్పిన ప్రకారం అయితే మీకు మ్యాక్సిమం వచ్చేసి 10 నుంచి 12 క్వశ్చన్స్ అనమాట. మ్యాథ్స్లో 100% వస్తుంది. మీకు చేసామంటే సింప్లిఫికేషన్ నుంచి నా షిఫ్ట్లో చూస్తాం, నేను రాసిన 2024 రాసినప్పుడు నా షిఫ్ట్కి సింప్లిఫికేషన్ 2 క్వశ్చన్లు అడిగాడు. నెక్స్ట్ వచ్చి ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్స్ మీద నాకు తెలిసి 4 క్వశ్చన్స్ దాకా అడిగారు. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ మీద 2 క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఎన్ని అయింది, 8 క్వశ్చన్స్ అయింది అనమాట. సో ఇక్కడ 8 క్వశ్చన్స్, ఇంకా నేను చేస్తాను 16 క్వశ్చన్స్, 18 క్వశ్చన్స్ పెడితే 16 కరెక్ట్ అయింది. సో చేయొచ్చు అనమాట. డిస్కౌంట్స్ అన్నీ ఈజీగా ఉంటాయి, డెసిమల్ ఫ్రాక్షన్స్, హోల్ ఇవంతా ఎక్కువ రాదు. సో యావరేజెస్ అనమాట. యావరేజ్ బాగుంటుంది టాపిక్, ఈజీ టాపిక్. నెక్స్ట్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
సో, ఇది మ్యాథ్సు. మీరు మ్యాథ్స్ పెట్టేటివుంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మాక్సిమం వచ్చేసి బాగా రాసేవాళ్ళు బాగా పెట్టండి. రిమైనింగ్ యావరేజ్ చదివేవాళ్ళు 5-10 అనమాట. 5-10 దీని మించి పెట్టొద్దండి. ఎందుకంటే మీకు నెగెటివ్‌లో ఎళ్ళిపోతారు. సో, 5-10 పెట్టేదంటే మీకు ఈజీగా ఉంటుంది. మీకు అర్థమవుతుంట. నెక్స్ట్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ వచ్చేసి ప్రతి ఒక్కరు అన్నీ పెట్టండి. ఎందుకంటే మీకు ఇంగ్లీష్‌లో వచ్చేసి ఏది కరెక్ట్ అవుతుంది, ఏది తప్పు అని తెలీదనమాట. సో, ఏం చేస్తామంటే ఎర్రర్స్ దీంతో టాపిక్ చూసామంటే మనకి ఎర్రర్ స్పెల్లింగ్ ఉంది. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటది. ఫేస్ రీప్లేస్‌మెంట్సు, క్లోజ్ టెస్ట్ ఈజీగా ఉంటుంది. సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇది పక్కా నేర్చుకోండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ చూసామంటే ఫ్రేజ్ ఇడియమ్స్, ఫ్రేజ్ అండ్ ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, స్పెల్లింగ్స్ అనమాట. దీంతో మెయిన్ టాపిక్ అనమాట. ఇది ఇంగ్లీష్‌లో మెయిన్ టాపిక్. రీజనింగ్ కాంప్రహెన్షన్ అనమాట. రీజనింగ్ కాంప్రహెన్షన్‌లో మీరు 5 క్వెషన్స్ ఇస్తారు. మీరు 5 క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఈజీ టాపిక్ అనమాట. పారాగ్రాఫ్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి దానికి. సో, అది ఈజీగా ఉంటుంది కాబట్టి అది అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ చూసామంటే ఇంగ్లీష్ చూసాం. ఇంగ్లీష్‌లో ఎన్ని క్వెషన్లు పెట్టాలి మీకు? ఇంగ్లీష్‌లో 20 పెట్టండి. ఏది కరెక్ట్ అవుతుంది, ఏది తప్పు అని తెలీదు మనకి. సో, దట్ మీరు 20 అటెంప్ట్ చేయండి. సో, దట్ మీకేమవుతుందంటే ఈజీగా ఉంటుంది. మార్క్స్ గెయినింగ్ ఉంటుంది. మీరు మొత్తం 80 క్వెషన్స్ కదా! మొత్తం 80 క్వెషన్స్‌కి 70+ పెట్టేలా ట్రై చేయండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే నెగెటివ్ మార్క్స్ తక్కువ 0.25 కాబట్టి మీకనేది బావుంటుంది పెట్టేదానికి. ఓకేనా? ప్రతి 0.25 నెగెటివ్ మార్క్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని బిట్లు అటెంప్ట్ చేయండి. సో, ఇదనుకుంటానా నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ అనమాట. సో, కట్ ఆఫ్ చూసామంటే మనకి ఈసారి ఎక్కువ ఉంటుంది. కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందనమాట. సో, ప్రతి ఒక్కరు బాగా చదవండి. ప్రతి ఒక్క క్యాస్ట్‌కి చాలా ఎక్కువ కట్ ఆఫ్ పోతుందనమాట. సో, అర్థమైంది అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి. కట్ ఆఫ్ అనేది ఎక్కువ భారీగా వెళ్తది ఈసారి. ప్రతి ఒక్క క్యాస్ట్ కానీ యూఆర్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి ప్రతి ఒక్కరికి అందరూ కట్ ఆఫ్ చాలా పెరిగిపోతుంది. ఓబీసీ మెయిన్ అనమాట. ఓబీసీ వాళ్ళు చాలా కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. సో దట్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు సేఫ్ స్కోర్ అనేది ఎవరికైతే ప్రతి ఒక్క మీరు క్వాలిఫై కావాలా, ఈవెంట్స్ క్వాలిఫై కావాలా అంటే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఈడబ్ల్యూఎస్‌కి ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మీకు మినిమమ్ క్వాలిఫైర్ ఉన్న మీకు 110 మార్క్స్ అనమాట. 110+ వస్తేనే మీకు క్వాలిఫై అవుతారు ఈవెంట్స్‌కి. క్వాలిఫై అవుతారు. ప్లస్ వచ్చి మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అనమాట. ఎవరైతే యూఆర్ ఉన్నారో కదా! యూఆర్, ఓబీసీ మీరిద్దరు ఏం చేస్తారు? మీరిద్దరికి మీ 2 కేటగిరీ వాళ్ళకి 130 మార్క్స్ ప్లస్ వస్తే మీకు జాబ్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మీకు లాస్ట్ టైం చూసాను బీఎస్ఎఫ్‌కి బీఎస్ఎఫ్‌కి 104 మార్క్స్ కట్ ఆఫ్ ఉందన్నమాట. సో, కట్ ఆఫ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. సో, ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? యూఆర్ వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వాలి. యూఆర్ అది ఎవ్రీ టైమ్ అంతే. యూఆర్ కన్నా ఈసారి ఓబీసీ కట్ ఆఫ్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు. రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరు ఇంకా మాక్సిమం 35 డేస్ ఉంది. సో, ప్రతి ఒక్కరు అన్ని టాపిక్స్ అనేది కంప్లీట్ చేయండన్నమాట. అన్ని టాపిక్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ అనేది బాగా రాయండి. సో, ఇంకా ఏదైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంది. ఇంకా టాపిక్స్ ఏదైనా ఇంకా తక్కువ టాపిక్స్‌లో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా ఏదన్నా టాపిక్స్ ఉంటే చెప్పండి అంటే దాని తగ్గట్టు చెప్తాను. అంటే మార్క్స్ ఎక్కువ రావు దాంతో. సో, మీకు మ్యాథ్స్ కావాలంటే చెప్పొచ్చు కానీ మ్యాథ్స్, రీజనింగ్ అయితే 100% పెడతారు మీరు. సో, ఇంకా మ్యాథ్స్ ఒకటి. మ్యాథ్స్‌లో మాక్సిమం చేసే పెట్టాలన్నమాట. ఎప్పుడు గానీ మ్యాథ్స్‌లో ట్రిక్ చెప్తాను చూడండి. మ్యాథ్స్‌లో ప్రతి ఒక్క దాంతో 30% ఈజీగా వస్తావు, 30% కష్టంగా వేస్తావు, 30% హార్డ్‌గా ఉంటుందన్నమాట. సో, ఈ 30% ఈజీగా ఉండేది, 30% యావరేజ్‌గా ఉండేది మీడియం అనమాట. ఈ 2 గాని చూసారంటే మీకు దగ్గర 10-12 క్వెషన్స్ అనమాట. ఈ 10-12 క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేశారంటే మీకు స్కోరింగ్ అనేది బాగా వస్తుంది. మ్యాథ్సే మెయిన్ అనమాట. మ్యాథ్స్ అయితే ఎవరికైతే అర్థమెటిక్, రీజనింగ్ బాగా చేస్తారో అర్థమెటిక్, ఇంగ్లీష్ అనమాట. ఈ అర్థమెటిక్, ఇంగ్లీష్ ఎవరైతే బాగా పెడతారో వాళ్ళ స్కోరింగ్ అనేది ఈజీగా 110+ వస్తుంది. ఓకేనా? సో, సబ్జెక్ట్ వైజ్ ప్రతి ఒక్కరు చదువుకోండి. బాగా చదవండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. 2025 ఇంకా 25 నోటిఫికేషన్ స్టార్ట్ అయింది కదా! అది డేట్స్ అంతా వచ్చేసింది. ఫిబ్రవరి 4 నుంచి ఎగ్జామ్స్. సో, ప్రతి ఒక్కరు హార్డ్‌గా చదవండి. ఓకేనా? కట్ ఆఫ్స్ అనేది ఎక్కువ ఉంటది. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎగ్జామ్ గురించి చదవాలన్నా, ఇంకా ఏదైనా టెక్స్ట్ బుక్ యాప్స్ గురించి ఏదైనా చెప్పించాలన్నా, సో, కొంతమందికి ఎవరికైనా టెక్స్ట్ బుక్ యాప్స్ వచ్చి ప్రీమియం చేసుకోలేకనా నాకు కామెంట్ చేయండి. నేను వాళ్ళకి సబ్స్క్రిప్షన్ చేపిస్తాను. 1 ఆర్ 2 మెంబర్స్‌కి నెక్స్ట్ మంత్ నేను జాయినింగ్ అయినాక నాకు సాలరీ వచ్చినాక నేను మాక్సిమం ఒక 20 మెంబర్స్ దాకా అందరికీ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేది చేపిస్తాను అనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇది మా టెలిగ్రామ్ ఛానల్. కింద లింక్ ఇస్తాను బయోలో. సో, బయోలో ఉంటది. ప్లస్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ప్లస్ వచ్చేసి మీకు ఎస్ఎస్‌సిడి ఫ్రీ క్యాష్ తీసుకున్నాను కదా! రీజనింగ్ అండ్ మ్యాథ్స్ స్టార్ట్ చేశాను. సో, దాని లింక్స్ కూడా కింద నేను బయోలో ఇస్తాను. సో, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి.